BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. సో మామూలుగా ఎవరికైనా కానీ కొత్తగా పెళ్ళయిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తారు వచ్చే అమ్మాయి. సో నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆయన పెద్ద యాక్టరు. సో ఎంత లగ్జరీగా బతికొచ్చారో మా అందరికీ తెలుసు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పి శైలజ గారు అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు ఇంకా. అవును. ఏంటి సార్ పెళ్ళయిన తర్వాత వర్క్ లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇద్దరు ఇద్దరు ఫీలింగ్ ఏంటి అసలు? అదే చెప్తున్నానండి. అది ఎందుకు జరిగింది అనడానికి నేను చెప్పాను కదా, ఆల్రెడీ విశ్లేషించేసుకున్నాను నన్ను నేను. నాకెక్కడ నాలో ఏం అంటే ఇది వేరే విధంగా చెప్పడం కాదు, కానీ నాలో ఏం తప్పు కనిపించలే. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్, వాట్ యూ బిలీవ్ టైం. తను కూడా పెళ్ళయ్యే టైంకి రోజుకి ఆల్మోస్ట్ 4 పాటలు పాడేది. ఒక 6 monthsలో తనకి సింగింగ్ కెరియర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఆ ప్రయాణం దీంట్లోనే ఎప్పుడైనా నేను అనుకునేవాడిని అన్నమాట, ఏదైనా ఫోన్ రింగ్ అయితే ఇది నాకు కాకపోయినా తనకి ఒక సాంగ్ రికార్డింగ్కి వస్తే బాగుండు అని చెప్పి ఫోన్ తీసేవాడిని. 99.9% ఎప్పుడు రాంగ్ నెంబర్స్ అయ్యేవి. తర్వాత ఎప్పుడో కూర్చొని మాట్లాడకుండా తన ఫోన్ తీసుకుతున్నప్పుడు ఏంటంటే ఇలా అనుకునేది, ఆయనకి ఏమైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే బాగుండు అని చెప్పేసి. ఇవి కుదిరేది, అది అగైన్ రాంగ్. అలాగ వెళ్ళి ఎందుకో రోజు కూర్చుని ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నేను ఇలా అనుకునేవాడిని అంటే షీ వాజ్ సేయింగ్ దట్ నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని అంటే. సో దట్ ఈస్ వేర్ ది అండర్స్టాండింగ్ అనేది బాగా పెరిగింది మా ఇద్దరి మధ్య. బహుశా దానికోసమేమో ఓకే అని నేను అనుకుంటాను. చెప్పాను కదా, ప్రతిదీ పాజిటివ్గా తీసుకున్నామంటే ఏంటి, మనసుకి ఒక తెలియని ఒక శాంతి కలుగుతుంది, తెలియకుండా ఒక ధైర్యం వచ్చేస్తుంది. అదే నెగిటివ్గా ఆలోచించామనుకోండి, ఇంకా అసలు మనసు పనిచేయదు, మైండ్ పనిచేయదు. ప్రతి చిన్న విషయానికి ఎక్కడికో వేరే థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. లక్కీలీ అటుపక్క వెళ్లకుండా పాజిటివ్ సైడ్లో ఉండడం వల్ల ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో కుదిరింది. ఓకే, అప్పటికి మీరు ఒక 90 movies వర్క్ చేసి ఉన్నారు, అండ్ శైలమ్మ కూడా మంచి సింగర్ అప్పటికి కూడా. ఈ బిట్వీన్ టైంలో పని లేని టైంలో సేవింగ్స్లో ఉన్న అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, హెల్ప్ అవ్వలేదా మీకు? అంటే సేవింగ్స్లో ఉన్నవన్నీ ఏంటి, ఉన్నవన్నీ ఒక కాలం వరకు అవి ఆదుకున్నాయి. ఎందుకంటే నేను ఒక చాట విన్నాను శైలమ్మ ఒక స్టేట్మెంట్లో, మా పరిస్థితి బాధైనప్పుడు అకౌంట్లో ఓన్లీ 500 రూపాయల కన్నా ఎక్కువ అదే లేదు చెప్తున్నాను. అని. ఇప్పుడు అదేమైపోతుందంటేనండి, దినచర్య ఖర్చులు ఉంటాయి, నెల నెల ఖర్చులు ఉంటాయి. సో మీరు సేవ్ చేసుకున్నది ఏంటి, ఒక 6 నెలల్లో 8 నెలల్లో సంవత్సరం వస్తుంది. దాని తర్వాత అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో డిపాజిట్స్ ఏమీ వెళ్ళటం లేదు, ఓన్లీ విత్డ్రావల్సే అవుతున్నాయి. యాజ్ యూ కీప్ విత్డ్రాయింగ్ ఎవ్రీ మంత్, కూర్చొని తింటే కొండలైన తరగవు అంటారు అది. కదా. సో దాని తర్వాత ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఏది చిన్న చిన్న ఎసెట్స్ లాంటివి ఏమైనా కార్లో లేకపోతే ఏదో అవి అమ్మడం మొదలు పెడతాం. అది మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఆదుకుంటుంది. సో ఇలా జరిగిందనమాట. అట్ వన్ స్టేజ్ అన్నీ పోయినాయి, ఏమీ లేవు. కార్లు కూడా అమ్మేశారు? అన్నీ అమ్మేశాను. కార్లు ఐ హ్యాడ్ అబౌట్ 3 cars అమ్మేశాను. అండ్ తను వచ్చిన తర్వాత ఈవెన్ షీ వాజ్ లిటరలీ క్యారింగ్, ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ ఎ కార్. దాని తర్వాత మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాను. సో ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే బా ఏంట్రా అనిపిస్తుంటుంది. బట్ అగైన్ కళ్ళు తెరుచుకుని ఓకే ఇది ఒక పరీక్ష, కమాన్ లెట్స్ గో. కష్టపడి కన్నా ఒక్కొక్క కార్ని 3 కార్లని అలా అమ్ముతున్నప్పుడు రియాక్షన్ ఏంటి సార్? ఏముందండి, రియాక్ట్ అవ్వడానికి ఏముందండి, న్యాచురలీ వచ్చిన భార్యను బాగా చూసుకోవాలి, అది మినిమం అండి. దట్ ఈస్ ద మినిమం థింగ్. అంటే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని పోషించాలి, అది మినిమం బాధ్యత. సో మనం కొనుక్కున్న వస్తువులు ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది అని అంటే లోపల ఎక్కడైనా బాధ ఉంటుంది. బట్ కంపేర్ చేసుకుంటే, త్రాసు వేసుకుని కంపేర్ చేసుకుంటే, ఇక్కడ ఏ కష్టం లేకుండా ఉన్న దాంట్లో ఆవిడని పోషించడం కరెక్టా, అది ఉంచుకోవడం కరెక్టా ఆలోచిస్తే ఏంటి, పోషించడమే కరెక్ట్. సో నో ప్రాబ్లం, ఇట్స్ ఒక మంచికే వెళుతోంది అని అనుకుని వెళ్ళిపోయాం అనమాట, వదిలేసాం అలాగే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.